ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క లేఖన గ్రంథంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 80వ కీర్తన 14వ చరణాన్ని చదువుదాం. నేను చదువుతున్నా, మీరందరూ నాతో చెప్పండి. 14:15. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. అందరూ చెప్పాలి మరొకసారి. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. దేవుడికి స్తోత్రం చెప్తారు. మంచిది. ఇంతవరకు దేవుడు మన కుటుంబాలను సురక్షితంగా కాపాడుతూ వస్తున్నాడు. మరొకసారి ఉదయకాలము మనమందరం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నాయనా మరొకసారి ఆకాశము నుండి నీవు మమ్మల్ని చూడండి. ఆయన చూపు మన మీద లేకపోతే మనం బ్రతకడం అనేది అసాధ్యం. కారణం ఏమిటంటే, ప్రతివానికి కావలసినటువంటి ఈవులన్నింటినీ కూడా ప్రభువే అనుగ్రహిస్తూ ఉన్నారు. మనిషికి ఏది అవసరమో అదంతా దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి ఉన్నారు. వర్షమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. పంటను మన కొరకు ఏర్పాటు చేశాడు. చక్కటి గాలి దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. చక్కటి సూర్యుడిని మన కొరకు ఏర్పాటు చేశాడు. చంద్రుడిని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆమేన్. అయితే మరలా ఎందుకు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? కారణం ఏమిటి? కింది మాటలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. 12 చదివితే, త్రోవన వెళ్ళేవారు గట ఆ కొమ్మను విరిచివేస్తున్నారట. కొమ్మను విరిచివేయడానికి గల కారణం ఏంటంటే, దాని చుట్టూ ఉన్న కంచె తొలగించబడింది. కొమ్మ చుట్టూ కంచె లేకపోతే ఎవరైనా వచ్చి చెయ్యి వేస్తారు. కంచె ఉంటే ఎవరు చెయ్యి వేయలేదు. మొట్టమొదటిది కంచె తీసివేయబడింది. రెండవది అడవి పందులు, పొలంలోని పశువులు దాన్ని తినివేస్తున్నారు, ఎదగకుండా ఆపేస్తున్నాయి. మొదటిదేమో కంచె లేదు. రెండవది ఎదుగుదామనే మూమెంట్లోనే ఏవో ఒకటి వచ్చి తినేస్తున్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, దేవా నీ ఆకాశములో నుండి నీవు మరలా మమ్మల్ని చూడండి. ఎందుకంటే నీవే మా చుట్టూ కంచె వేసే దేవుడవు. నీవే ఏ అడవి పంది కానీ, ఏ పశువులు కానీ, ఏ మనుషులు కానీ మమ్మల్ని తుంచివేయకుండా, మమ్మల్ని నాశనం చేయకుండా నీవు కాపాడే దేవుడవయ్యా. నీవు మరలా మమ్మల్ని చూడండి స్తోత్రం చెప్పాడు అని భక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు ఈయన అంటే, దేవుడట తన కుడి చేత నాటిన మొక్క. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కొరకు నీవు ఏర్పరచుకునేటువంటి కొమ్మ. కింది మాటలో ఇన్పుట్లో రాయబడింది, కొమ్మ అనే మాటకు కుమారుడు. స్తోత్రం చెప్పండి. చూడండి, ప్రార్థన చేస్తున్నాడుగా, నీ చేతితో నాటినటువంటి ఈ కొమ్మను నీవు కాయండి. చెప్పండి మాట అందరూ కూడా. నీ చేతితో నాటిన ఈ కొమ్మను అన్నట్లా ఎవరికి వారు ఈ కొమ్మను కాయండి.
నాటాడు కదండి? చెప్పాలి. ఎవరు నాటాడు నిన్ను? ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి, లోకములో నుండి తీసుకొని వచ్చి, సాతాను యొక్క బంధకాల నుండి తీసుకొని వచ్చి, వాడి బానిస కాడి విరగబట్టి, వాడి శాప బంధకాలు తెంచి, పాప పంకిలమైన మన జీవితాన్ని ఆయన తన రక్తముతో కడిగి పరిశుద్ధపరచి, నీకు అంటిన బురద మట్టి మైలంతా కూడా కడిగి శుద్ధీకరించి ఆయనను మోసుకొని వచ్చి ఆయన తన సంఘములో నేను నాటుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ నేను నాటాడు? ఆయన జీవము కలిగినటువంటి తన తోటలో నాటుకున్నాడు, తన సంఘములో నాటుకున్నాడు. నువ్వు ఎక్కడో అడవిలో ఉండేవాడివి, ఎక్కడో ఐగుప్తు ద్రాక్ష తోటలో ఉండేదానివి. సరైన నీరు లేదు, నీకు సరైనటువంటి ఎరువు వేసేవాడు లేడు, సరైన వ్యక్తి నిన్ను కాసేవాడు లేడు, ఎవడు ఆదరించని, ఎవడు చూడని ఒక మోడు మారిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి నిన్ను ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి తన జీవము కలిగినటువంటి సజీవమైనటువంటి సంఘము అనే తోటలో నాటుకున్నాడు. రెండు చేతులు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నాటాడు కదండి? ఆమె నాటబడ్డామా? చెప్పాలి. నాటబడ్డాము. ఆమె ఎవరో నాటలేదు నిన్ను ఇక్కడ, ఏ మానవుడు నాటలేదు నిన్ను ఇక్కడ. సాక్షాత్తు దేవుడే తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి నిన్ను కొని ఇక్కడ నాటుకున్నాడు. ఎక్కడంటే అది సంఘములో. స్తోత్రం. ఎందుకు నాట్యమయ్యా అంటే నిన్ను ఆయన కాయడానికి, నిన్ను ఆయన పోషించడానికి, మరలా ఒక నూతనమైనటువంటి ద్రాక్షవల్లిగా నువ్వు మార్పు చెందడానికి, ఫలములిచ్చే చెట్టుగా, ఆమె ఫలములిచ్చే చెట్టుగా నువ్వు మార్పు చెందడానికి దేవుడు నిన్ను నాటుకున్నాడు. స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. నీవు ఏర్పరచుకునేటువంటి కొమ్మలు కాయండి, అది అగ్ని చేత కాల్చబడిందట, అది నరికి వేయబడిందట. స్తోత్రం. అగ్ని చేత ఏమైందట? అది చెప్పాలి. కాల్చి వేయబడిందట. అది సగము వరకు నరికి వేయబడిందట. ఆయన మరొకసారి నన్ను దృష్టించు, మరొకసారి నన్ను చూడు. స్తోత్రం చెప్తారు. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎందుకు చెట్లు నరకవేయబడ్డాయంటే, ద్రాక్ష పండ్లు ఉన్నా కూడా, ఆ ద్రాక్ష చెట్టు ఉన్నా కూడా దానికి పండ్లు లేవట. ఏమి లేవటండి? చెప్పాలి. మోడు బారిపోయిన చెట్టుని వాళ్ళు ఉంచుకుంటారా? చెప్పాలి. ఏమి ఫలించకపోతే చెట్లు ఉంచుకుంటారు. పొలంలో కొన్ని చెట్లు మొలుస్తాయి, జామ చెట్లు, ఇంకేంటి అవి మంటారు సీతాఫల చెట్లు పెరుగుతుంటాయి పొలాలలో. ఒకవేళ మోడుగా ఉంటే వాటిని ఉంచుకుంటారా? ఏం చేస్తారు? కొట్టివేస్తారు. ఎవరైనా కొట్టివేస్తారు. ఫలాలు ఇచ్చే చెట్లు ఉంచుకుంటారు. ఒక చెట్టు నరికి వేయబడిందంటే దాంట్లో ఫలాలు లేవు. మనము కూడా నరికి వేయబడినటువంటి స్థితిలో ఉన్నావేమో. కారణమేమి? నీలో ఫలము కనబడడం లేదు. ఇప్పుడు విశ్వాసంగా ఉన్నావు కదా,
విశ్వాసంగా ఉన్నప్పుడు నీలో ఏం కనబడాలి? ఏం కనబడాలి? ఫలం కనబడాలి. ప్రభువుని నమ్ముకోక మునుపు ఎలాగున్నామో ఇప్పటికీ అలాగే ఉంటే దాంట్లో లాభం లేదు. అందుకే బాప్తీసం ఇచ్చే యోహాను అంటారు, మీరు మారు మనస్సులకు తగిన ఫలము ఫలించండి. మీరు మారు మనస్సులకు తగిన ఫలము ఫలించండి. నువ్వు మార్పు చెందావంటే ఆ మార్పు అనేది నీ క్రియలలో కనబడాలి. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందని చెప్పేవా? నువ్వు మార్పు చెందావంటే ఎట్లా తెలుస్తుంది? నేను మార్పు చెందాను అని ఒక బోర్డు వేసుకొని తిరుగుతూ తెలుస్తుందా? చెప్పాలి. నువ్వు మార్పు చెందావని నువ్వు చెప్పొద్దు, నీ చుట్టుప్రక్కల ఉన్న వారు చెప్పాలి. ఈమె ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈమె మాటలు మారిపోయాయి, ఈమె క్రియలు మారిపోయాయి, ఇతను మాట్లాడే విధానం మారింది, ఇతను కూర్చునే విధానం మారింది. ఇది ఫలము. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫలము మనలో కనబడకపోతే మనము నరికి వేయబడతాం. మారు మనస్సులకు తగిన ఫలము మనలో కనబడాలి. ఆత్మ ఫలాల గురించి గలతీ పత్రికలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏంటి అట అవి? ఆత్మ ఫలాలు ఏంటి అట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒకసారి చెప్తాను, మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి. రైట్. ప్రేమ, అందరూ చెప్పాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, మంచితనము, ఆశా నిగ్రహము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాత్వికం. ఇవన్నీ 9 గుణాలు ఉన్నాయి. ఆ 9 లెక్క పెట్టండి మార్క్స్. ఇప్పుడు మీరే చెప్పాలి. రైట్. మొట్టమొదటిది ఏంటిది? అందరూ చెప్పాలి, ఒక్కరు కాదు, అందరూ చెప్పాలి. ప్రేమ. ఇలా చేయబెట్టండి అందరూ. ప్రేమ. రెండవది సంతోషము. మూడవది పెట్టండి, ఇది పెట్టండి అంటే గుర్తుండండి. మూడవది సమాధానము. నాలుగవది ఎంత కూర్చున్నప్పుడు అడుగుతున్నాయి అయిపోయింది. నాలుగవది ఏంటి? దీర్ఘశాంతము, దయాళత్వము. హల్లెలూయా. ఇప్పుడు భారతమ్మ చెప్తా, చెప్పిడ. మొట్టమొదటి ఏంటిది అమ్మా? ప్రేమ. మొట్టమొదటిది ఎవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించాలి. అంతేనా? చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? మనం దేవుని ప్రేమించాలి. వెరీ గుడ్. దేవుని ప్రేమించి సరిపోదా? చెప్పాలి అమ్మా. దేవుని ప్రేమిస్తే సరిపోతుందా? సరిపోదు. దేవుడు అంటున్నాడు, ఒక మాట పౌరు భక్తుడు అంటాడు, యోహాను భక్తుడు అంటాడు. చదువుతారు ఒక మాట. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 2వ అధ్యాయము 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకరమైనది ఏది కూడా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను,
నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ఎవడైతే ప్రేమించడో వాడు ఎవడట? చీకట్లో ఉన్నవాడు, అబద్ధికుడు. అది నిజమైన ప్రేమ కాదు. ఆమె నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, పూర్తిగా ప్రేమిస్తున్నాను. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని 2 మాటలు చెప్పాడు. ఏంటి అవి? చెప్పాలి. బైబిల్ అంతా కూడా 2 మాటల్లో ఉంది సారాంశం. ఏంటా సారాంశం అంటే ఇలాంటి జాగ్రత్త. మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఏం చేయాలంటే మనము చెప్పాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది మొదటిది. రెండవది, నిన్ను వలే నీ పొరుగువాన్ని. అది రెండవది. బైబిల్ మొత్తం ఇంతే ఉంది, వేరేదేం లేదు. దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నావో ఎదుటోళ్ళని ప్రేమించాలి. అంతే. వాడు వెలుగై ఉన్నాడు, వాడి లోపల దేవుడిని నివసిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ మనం వేరే సబ్జెక్టు ప్రభు చెప్పి చెప్తారు. ఇప్పుడు చెప్తాం ఒక్కొక్కసారి, మరొకసారి చెప్పి ముందుకు పోదాం. మొట్టమొదటిది ఏంటిది? ప్రేమ. రెండవది సంతోషం. మూడవది సమాధానం. నాలుగవ దీర్ఘశాంతం. ఐదవది దయాళత్వము. ఆరవది విశ్వాసము. అమ్మా అక్షుతాత్మ నేను చెప్పలేదు, ఆ మాట చెప్పలేదు. చెప్పండి. విశ్వాసము, సాత్వికము, దయాళత్వము, మంచితనము, ఆశా నిగ్రహం. పదచేయడం ఏం కాదు మనకు. హల్లెలూయా. చదవండి. కన్ఫ్యూజన్ ఎందుకు? గలతీయులు రాసిన పత్రిక 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం. దయాళత్వము అంటే దయాళత్వం 2 సార్లు చెప్పారు. అదే మిస్టేక్. ప్రేమ అందరూ కూడా తీయండి మీ వాక్యము. 5వ అధ్యాయం గలతీయులు రాసిన పత్రిక 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఇవి ఆత్మ ఫలములు. ఎవడైతే మారు మనసు పొందాడో వారి లోపల కనబడే ఫలాలు. ఏం కనబడతాయంటే ప్రేమ కనబడుతుంది. వాళ్ళు మొత్తం కూడా ఏముంటుంది? వాడు ప్రేమ కలిగి ఉంటాడు. రెండవది, ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు. చెప్పాలి. ఎప్పుడు చూసిన ముఖంలో ఏముంటుంది? మాడిపోయిన మసాలా దోశలు ఉంటాయి. ఏముంటాయి? ఎప్పుడు చూసినా నవ్వు ఉంటుంది. నవ్వు. ఆమె కొంతమంది ఫోటో దిగేటప్పుడు కూడా నవ్వరాదు, సీరియస్గా ఉంటారు. మనమే చెప్పాలి, కొంచెం నవ్వండి. మూడవది సమాధానం. మనము సమాధానానికి కర్తలము. అంతేనా? మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు సమాధానానికి కర్త కాబట్టి మనం కూడా సమాధానపరచాలి. వాక్యములో ఏముంది? సమాధానపరచువారు ధన్యులు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. కొండగాడు జగడాలు రేపుతాడు. దేవుని యొక్క ఆత్మ ఫలము కలిగిన వాడు సమాధానపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దీర్ఘశాంతం ఏముండాలి మనకు? దీర్ఘశాంతం అంటే ఒక మాట చెప్పండి. పర్యాయ పదాలు ఉంటాయి కదా, చెప్పండి. దీర్ఘశాంతానికి ఇంకో పదం ఏంటి? ఓపిక, ఓర్పు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మటన్ ఉడకముందే అది వేసి 10 నిమిషాలు కాదు, అప్పుడే ఉడికిందా లేదా దాన్ని ఏమంటారు? నీకు ఉండొస్తలేదు, నేను చూస్తా అని చెప్పి
10 నిమిషాలకి నోటి. ఇశ్రాయేల్ అట్లనట. ఇశ్రాయేల్ ఏం చేశారట, ఈ దేవుడి సన్నిధిలో 40 సంవత్సరాల వరకు ప్రయాణం చేశారు కదా. ఏమయ్యా, ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు వంకాయలేనా, ఎప్పుడు ఆలుగడ్డలేనా, ఎప్పుడు ఇవేనా, మాకు నాకంతా సప్పబడిపోయింది, ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. ఊర్లో అంటే ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతాం, అడవిలో ఈ జంగల్ని ఎక్కడికి తీసుకురావాలి. కాదు కాదు కాదు, ఏం దేవుడు నువ్వు? ఈ పప్పు భోజనం మాకెందుకు, ఈ కూరగాయల భోజనం మాకెందుకు, నాకంత ఏమైంది చెప్పండి. దేవుడు చెప్పాడు, సరే సరే, తూర్పు గాలిని దేవుడు విసర చేస్తాడట, తూర్పు గాలిని విసర చేస్తాడట, పూరేట్లు వచ్చి పడ్డాయట. పూరేట్లు తెలుసా? తెలుసా? తెలుసు. పూరేడు కోడిలా ఉంటుంది, పూరేడు అది జంగల్లో ఉంటుంది, అడవిలో ఉంటుంది. దాని రుచి అట నేను తినలేదు, కానీ దాని రుచి ఎట్లుంటుంది అంటే ఒక్కసారి తింటే సంవత్సరం దాకా మర్చిపోతాడు దాని రుచి. ఆమె మనిషి ఎంత నిలబడతాడో, హలో, మనిషి ఎంత నిలబడతాడో అంత ఎత్తుగా పూరేళ్ళు వచ్చి పడాడు. అంత ఎత్తునే 1 2 3 అట్లా ఇది వెళ్ళిపోయి తినని చెప్పాడు దేవుడు. తింటుంటే ఆగం కదా. వాక్యంలో ఉంది, కూర వండుతున్నట్ట కొండల కానే కూర్చున్నాడు. నేను చెప్తలేడు, ఇంటిగా రాదు. కూర వండుతుంటే ఆ కూర అక్కల కానే కూర్చున్నట్ట, ఉడికినా ఉడికి తినండి తినండి, ఎంత తింటారు తినండి. వాక్యంలో ఉంది, వాళ్ళు తింటుంటే ముక్కులకి వచ్చినారు. జాన్వేస్ భాష చెప్తాడు, ముక్కులకి వస్తే ముక్కులకి తీసుకు స్తోత్రం. ఏముండాలి మనకు? చెప్పాలి ఓపిక. ప్రార్థన చేసినప్పుడు వెంటనే కార్యాలు జరగకపోవచ్చు, కొన్ని వెంటనే జరుగుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. ఆలస్యమైనంత మాత్రాన దేవుడు ఏమైపోయాడు? ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఎందుకు కార్యాలు జరగడం లేదు? దుర్మార్గుల కార్యాలు జరుగుతున్నాయి, పాపాత్ముల కార్యాలు జరుగుతున్నాయి, నాకెందుకు జరగడం లేదు? దేవుడు ఆలస్యం చేస్తూ ఉండంటే ఏదో ఒకటి శ్రేష్టమైనది నీకు ఇవ్వడానికి ఆయన ఆలస్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు తొందరపడ్డావంటే దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడలేవు నీ జీవితంలో. నేను అంటాను, విశ్వాసంగా మనకు ఇది ఒక ఫలం అండి, అందరికి ఉండదు ఈ ఫలం. హల్లెలూయా. ఇది దీర్ఘశాంతం అనేది అందరికి ఉండదు, ఆత్మను కలిగిన వాడికే ఉంటుంది. స్తోత్రం. అయ్యా, నువ్వు ఎప్పుడు చేసినా నేను నీకు లోపడుతున్నాను, నీ వాక్యానికి లోపడుతున్నాను. నా జీవితంలో మీరు అనుమతించినప్పుడు ఈ కార్యం జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. ఎన్నైనా బిడ్డ? 4 5 దయాలత్వము. దయాలత్వం అంటే ఏంటి? జనరాసిటీ. 10 మంది ఎవరికైనా సహాయం కోరినప్పుడు చెప్పాలి. జాలిగుండి అంటారు కదా, అది జాలిగుండి ఉండాలి. ఎవరైనా ఆకలితో నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెము చెప్పాలి. వాక్యంలో ఉంది, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఎవడైనా నీ ఇంటికి వచ్చి ధనం అడుగుతానట, రేపు ఇస్తామో అని అడుగుతాడు. ఉన్నదా లేదా? నీ దగ్గర సొమ్ము పెట్టుకొని రేపిస్తామో అని అడుగుతాడ. రేపిస్తా అంటే అది ఏడిగవాడు. సంవత్సరమే రేపు రాదుగా, సంవత్సరమే రాదు, 2 సంవత్సరాలే రేపు అనేది రాదుగా. ఎప్పుడు పోయినా రేపిస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏముండాలి మనకు? దయాళత్వం ఉండాలి. తర్వాత మంచితనం ఉండాలి. విశ్వాసం అనేది ఉండాలి. స్తోత్రం చెప్పండి. సాత్వికం ఉండాలి. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే ఏంటి చెప్పండి? ఆశను నిగ్రహించుకోవడం, సెల్ఫ్ కంట్రోల్. స్తోత్రం. హల్లెలూయా. నిగ్రహించుకునేటువంటి శక్తి దేవుడికి సులుగా. ఆత్మ కలిగిన వారు చేసే పనులు
ఆమె పేతురు భక్తుడికి ఆకలి అవుతుంది అని చెప్పాడు. నాకు ఆకలి అవుతుంది, మీరు భోజనము పెట్టండి అని చెప్పాడు. ఎందుకంటే అప్పటికి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు కదా. వాళ్ళు భోజనం సిద్ధపరుస్తుంటే ఈయన ఏం చేశాడు, మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట ఎంత అద్భుతకరం కదా. మనం భోజనం వేడిగా చేసుకుంటాంలే అనుకుంటాం మనం, ఎందుకంటే అలసిపోయొచ్చాం కదా. కానీ ఆయన భోజనం సిద్ధపరుస్తుండగానే వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆయన అంటే 2 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇస్తాడు దర్శనం కాదు. ఎంతసేపు చేశాడో రాయబడలేదు, కానీ దేవుడు దర్శించాడంటే అతను ప్రార్థనలో ఆత్మలో లీనమయ్యేంత వరకు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనకు ఆశా నిగ్రహం అనేది ఉండాలి. ఇవి ఎవరిలో కనబడతాయంటే ఆత్మను కలిగిన వాడిలో కనబడతాయి. ఈ ఫలములు కనబడకపోతే వారు నరికివేయబడినటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉంటారు. వారి యొక్క ఫలము నరికివేయబడుతుంది, వారి కొమ్మలు నరికివేయబడతాయి. వాక్యంలో ఉంది కదా, వారు ఎలా ఉంటారంటే మనస్సాక్షికి వాత వేయబడిన వారుగా ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు చెప్పాలంట? మనస్సాక్షికి వాత వేయబడిన వాడు వింటాడా? నీ ముందు ఊపుతాడు, ఇట్లా వినడాడు. నేను అంటాను, అలాంటి భ్రష్టత్వంలో మీరు పోకుండా దేవుడు మిమ్మల్ని ఫలింప చేయడు కాక. సమయం అయిపోతుంది, నా వైపు చూడండి. వాక్యం కొద్దా ఒక వ్యక్తి ద్రాక్ష తోట నాటాడట. ఏం చేశాడండి? చెప్పాలి. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడట. అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఫలము మాత్రము కనబడతలేదట. స్తోత్రం. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ ద్రాక్ష తోటలో నాటాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రభువుని నమ్ముకొని, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా ఇంకా ఏ ఫలము నీకే తెలుసు. హలో, ఎవరికి వారు మీరు ఆలోచన చేసుకోండి. నాలో ఏమైనా ఫలము నీకే తెలుసు. నేను ఇప్పుడు చెప్పాను 9 ఆత్మ ఫలాలు. ఏదైనా 1, 2 ఉన్నాయా? ఉంటే ధన్యులే. అన్నీ ఉండాలి, 9 ఉండాలి. ప్రయత్నం చేయండి. కానీ ఏమీ లేకపోతే మాత్రము పరిస్థితి ఏమైనా చూడండి ఒకసారి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి కానీ ఇంకా ఫలము మాత్రము లేదట. ఆ తోటలో పని చేసేవాడు దానికి రోజు చుట్టూ కందకాన్ని తవ్వుతున్నాడు, దానికి రోజు నీళ్లు పోస్తున్నాడు, దానికి రోజు ఎరువేస్తున్నాడు. మిగిలినటువంటి ద్రాక్ష తోటలు, ద్రాక్ష చెట్లకు ఎలాగైతే ఎరువేస్తున్నాడో దీనికి అలాగే ఎరువేస్తున్నాడు. ద్రాక్ష తోటలకు ఎలాగ నీరు పెడుతున్నాడో దీనికి అలాగే నీరు పెడుతున్నాడు. కానీ అవి ఫలిస్తున్నాయి, ఇవి ఫలించడం లేదు. ఆ తోటలో ఉన్న ద్రాక్ష చెట్లు అన్ని ఫలిస్తున్నాయి, కానీ ఆ తోటలో ఉన్న ఈ అంజూరపు చెట్టు మాత్రము ఫలించడం లేదు. అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి ఒక గుణం నేను చెప్తానండి. అంజూరపు చెట్టు ఎప్పుడైతే దానికి మొత్తం ఆకులతో నింపబడుతుందో, ఆ ఆకులు పూర్తిగా వచ్చినప్పుడు దాని లోపల ఫలాలు కనబడతాయి. అర్థమవుతుందా? దూరం నుంచి చూసినప్పుడు దానికి మొత్తం ఆకులు ఉంటే లోపల ఫలాలు ఉన్నట్టు. స్తోత్రం. చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే భక్తుల జీవితంలో పైన ఆకులు కప్పుకుంటున్నారు కానీ లోపల ఫలాలు లేవు. ఒక ముసుకేసుకుంటున్నాం. మనం అనుకుంటున్నాము దేవుడిని మనం మోసం చేస్తామా? చేయలేదు. ముసుకేసుకుంటున్నాం. పైకి ఆకులు వలే మన జీవితాన్ని మనము కప్పుకుంటున్నాం కానీ లోపల ఫలములు లేవు. తనని వస్త్రం అనే ఆకు, నీతి కార్యం అనే ఆకు, 10 మందికి సహాయం చేస్తున్నారనేటువంటి ఒక ఆకు, సంఘములోని ఆ పని ఈ పని చేస్తున్నారని ఒక ఆకును మనం కట్టుకుంటున్నాం కానీ లోపల ఫలము లేదు. దూరం నుంచి చూసినప్పుడు వీరు ఎంత ఫలములు ఫలించినటువంటి భక్తులు కదా. దూరం నుంచి చూసినప్పుడు వీరి లోపల ఎన్ని ఆత్మ ఫలములు ఉన్నాయో అన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. కానీ దరికి చేరి చూచితే ఒక్క ఫలం
ఫలం కూడా మన లోపల లేదు. పాటలు బాగానే ఉన్నాయి, ప్రార్థన బాగానే ఉంది, మరి ఎక్కడ పడిపోతున్నాం? ఇదిగో నీలో ఫలములు ఫలించాలంటే నీవు దేవుని ఆత్మతో నింపబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను ఆ విధముగా మలుచువాడు పరిశుద్ధాత్ముడే. ఆమె వాక్యం ఉన్నటువంటి మాట ఏమిటంటే దేవుడే ప్రేమమయుడై ఉన్నాడు కదా. ప్రేమ అంటే ఎవరు? దేవుడే. ఆయన నీలోనికి వచ్చినప్పుడు నిన్ను ప్రేమమయుడిగా మారుస్తాడు. ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీలో శాంతి కలుగుతుంది. ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీలో విశ్వాసము కలుగుతుంది. ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఆశా నిగ్రహం కలుగుతుంది. ఆయన నీలోనికి వచ్చినప్పుడు దయావంతం కలుగుతుంది. ఆయన నీలోనికి రావాలి. ఈరోజు చాలా మంది ఆకులు కప్పుకుంటున్నారు, ఆకులు చూపిస్తున్నారు. కొన్ని మందిరాల్లో చూస్తే మంచి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది, మంచిగా పాటలు పాడేవారు 20-30 మంది నిలబడి మంచిగా టై బెల్ట్ సూట్ బూట్ అన్ని వేసుకొని పాడుతారు. కానీ ఆ పాటల్లో ఉత్సవం ఉండదు, ఆ వాక్యంలో ఉత్సవం ఉండదు. కారణం అవి ఆకులు కనబడుతున్నాయి కానీ ఫలములు లేవు. నేను అంటున్నాను, ఇదిగో చెట్టు కింద ఉన్నా కూడా, ఆరాధన చెట్టు కింద చేస్తున్నా కూడా ఆత్మ ఫలములు కలిగిన సంఘమే జీవించుచున్న సంఘమై ఉన్నది. స్తోత్రం చెప్పి గట్టిగా దేవునికి. హల్లెలూయా. ఈ ఆకులతో ఏం చేసుకుందాం మనము? ఏం చేసుకుందాం? ఈ ఆకులతో సంతోషపడతామా? అబ్బాబా ఎంత పచ్చగా ఉంది చెట్టు, ఏం సంతోషం వస్తుంది? వేసుకోను రాదు. ఎప్పుడు సంతోషం వస్తుంది? అది ఫలించాలి. నా బాధ ఏమిటంటే మీరు అందరూ ఫలించాలి. ఫలమును ఒక పండులో నుంచి వచ్చేటువంటి ఫలం ఎలా ఉంటుందంటే దాంట్లో గింజలు అనేకంగా ఉంటాయి. ఆ గింజే మరలా భూమిలో నాటబడితే ఆ ఒక్క గింజలో నుంచి మరలా ఒక చెట్టు బయటికి వస్తుంది. ఇంక ఎన్ని సంవత్సరాలు మౌనగానే ఉంటాం, ఇంక ఎన్ని సంవత్సరాలు మౌనగాని జీవితంలో ఉంటా. నీ ద్వారా ఇదిగో అనేక కొమ్మలు బయటికి రావాలి, అవి మరలా ఫలములు ఫలించాలి. స్తోత్రం చెప్పి బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడు వచ్చాడు. యజమానుడు అంటాడు, ఏ బాబు ఏంటి పరిస్థితి ఏంటి? అన్ని ఫలిస్తున్నాయి. ఈ అంజూరపు చెట్టు ఏమిటి ఫలించడం లేదు? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఈ అంజూరపు చెట్టు ఫలించడం లేదు. దీని ద్వారా ఎందుకు నేల వ్యర్థంగా అయిపోవాలి? దీన్ని కొట్టివేసేయి, ఇంకొక చెట్టు నాటుదాం. ఆ పనివాడు అంటాడు, అయ్యా ఈ ఒక్కసారికి నన్ను బట్టి దాన్ని విడిచిపెడదా. నేను మరలా దాని చుట్టూ కనకంతో ఉంటాను, నేను మరలా దానికి ఎరువు వేస్తాను, మరలా నేను నీరు పారిస్తాను. ఈ ఒక్క సంవత్సరం మీరు ఆగండి. ఈ ఒక్క సంవత్సరం అది ఫలిస్తే ఉంచుదా, ఫలించకపోతే ఏళ్ళ తరబడుస్తున్నాం. అదే భక్తి, పాత రోజు జీవితమే, ఏమాత్రం మార్పు లేని జీవితాలు కదా. ఇదిగో తండ్రి అంటున్నాడు, దాన్ని నరికి వేయండి. కానీ నీ పక్షమున నా పక్షమున యేసు ప్రభు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నా ఇంకా నువ్వు కాపాడబడుతున్నావంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు అసహ్యమైన జీవితం జీవిస్తున్నా, ఆయనకు గాయపరుస్తున్నా, ఆయనకు దుఃఖాన్ని కలిగిస్తున్నా, ఇంకా నువ్వు కాపాడబడుతున్నావంటే కారణం ఒక్కటి, నీ పక్షమున నా పక్షమున తండ్రి దగ్గర ఇదిగో యేసు ప్రభువు వారు విజ్ఞాపన చేస్తారు. అయ్యా ఈ ఒక్కసారి ఉంచండి, నేను మరలా దాని చుట్టూ కథకంతో ఉంటాను, నేను మరలా వాక్యం అనే నీరు దానికి పంపిస్తాను, మరలా దానికి ఎరువు వేస్తాను, మరలా దానికి కావలసినవన్నీ నేను ఇస్తాను. ఈ ఒక్క సంవత్సరం మీరు ఆగండి. ఈ ఒక్క సంవత్సరము ఇది మీరు నాటిన కొమ్మ.
ఇది అడవి పందుల పాలు కావద్దు, ఇది పశువుల పాలు కావద్దు. దీని చుట్టూ ఉన్న కంచెను మీరు తీయొద్దు. దీని చుట్టూ మరలా కంచె వేస్తారు. దీన్ని కాపాడుకుంటారు. ఇది మీరు నాటిన కొమ్మ అని తండ్రి దగ్గర బతిమలాడుతున్నాడు. సంగమా సంగమా, ప్రభు కొరకు ఫలించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు కొరకు ఫలించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఆకులు కనబడితే లాభము లేదు, ఆకులు కనబడితే లాభము లేదు. నీలో ఆత్మ ఫలములు చూడటానికి ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు మోడు బారిన చెట్టుగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు బిడ్డ. నువ్వు ఫలించాలి, ఫలములు ఫలించాలి. నీ ఫలముల ద్వారా ఆ తోటంతా కూడా అంజూరపు చెట్లు మొలవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన ఒక్క అంజూరపు చెట్టుని నాటాడు, ఒక్క అంజూరపు చెట్టుని నాటాడు. ఇప్పుడు ఆయన ఆశయం ఏంటంటే ఈ ఒక్క అంజూరపు చెట్టు ద్వారా ఆ తోటంతా కూడా నేను అంజూరపు చెట్లు నాటాలి. కానీ ఫలమే లేదే, ఫలమే లేదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం వైపు దేవునికి స్తోత్రం చెప్పు. ఒక మాట చదివి ముగిస్తాను. కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 132వ కీర్తన 17వ వచనాన్ని చదువుదాం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎక్కడ అంటే దావీదు యొక్క ఆశ ఏమిటో 132వ కీర్తనలో రాయబడింది. దేవుని మందిరము గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని మందిరము అంటే దేవుడట దావీదు కొరకు ఒక కొమ్మును మొలవ చేయబోతూ ఉన్నాడు. తన అభిషక్తుని కొరకు ఒక దీపాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండు చేతులతో స్తోత్రం చెప్పాలి. దావీదు యొక్క కొమ్ము లేక దావీదు యొక్క చిగురు ఎవరంటే నజరేయుడు యేసు ప్రభువు అయి ఉన్నారు. ఆయన మందిరములో ఆరిపోని దీపముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆరిపోని దీపముగా ఆయన ఉన్నాడు. ఇదిగో ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నా ప్రియ కుమారునికి నేను ఒక చిగురును మొలిపింపజేస్తాను. ఓడు బారిపోయినటువంటి నీ జీవితంలో, ఫలములు లేని నీ జీవితంలో మరలా ఆశలు పుట్టిస్తాడు ఆయన. నువ్వు ఫలములు ఫలించినట్లుగా నీ దీపం ఆరిపోకుండా, నీ దీపము నిత్యము నిలుచున్నట్లుగా ఆయన ఆత్మను పంపి నిన్ను ఫలింపజేస్తాడు ఆయన. దావీదు యొక్క దీపం ఆరిపోలేదు, నీ దీపము కూడా ఆరిపోకూడదు. ఆమేన్. మనం అలాంటి కృపను పొంది దేవుని సన్నిధిలో నిలిచి ఉందుము గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం మీద పెట్టి ప్రార్థన చేసుకుందాం.